ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఆడపిల్ల పుట్టింటి నుంచి తీసుకు వెళ్లాల్సినవి ఏమిటి? ఆడపిల్ల అత్తవారింటికి వెడుతూ ఏం తీసుకెళ్ళాలి? వస్తువుల, బట్టల, డబ్బుల, పసుకుంకాల, అసలు ఏమి తీసుకెళ్ళాలి? సహజంగానే ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి పంపిస్తారు పుట్టింటి వాళ్ళు. వాళ్ళ శక్తి అనుసారంగా గుడ్డలు కొనిస్తారు, బంగారం కొనిస్తారు, డబ్బును ఇస్తారు. ఉన్నవాళ్ళైతే ఆస్తులు కూడా ఇస్తారు. అవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంకా ఏమిటి లోటు ఇక్కడ? ఆడపిల్లకి కావాల్సింది పెళ్లి చేసిన తర్వాత మొట్టమొదటిగా పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు? అమ్మ, కొత్త ఇంటికి వెళ్తున్నావు, కొత్త వాతావరణంలోకి వెళుతున్నావు, కొత్త మనుషుల్లోకి వెళుతున్నావు. వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో మనకి తెలియదు. వాళ్ళ ఇంటి పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మనకి తెలియదు. వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో తెలియదు. ఏ విధంగా నిన్ను చూస్తారో కూడా తెలియదు. అందుకని నీకు భూదేవికి ఉన్నటువంటి సహనం ఉండాలి, ఓర్పు కావాలి. చాలామందిలో అది మాత్రమే మృగ్యమైపోతోంది. చక్కగా చదువుకొని వస్తున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తూ వస్తున్నారు. దేనికి లోటు లేదు. సంసారిక జీవితానికి కావలసినటువంటి వస్తువులన్నీ వనగూరుతున్నాయి. ముందుగానే ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు, చక్కగా అన్నీ బాగుంటున్నాయి. కానీ లోపం ఏమిటి? వచ్చిన రోజు నుంచి దెబ్బలాటలు. అత్తవారితో, ఆడపడుచులతో, మామగారితో, మొగుడితో, అందరితో కూడా అభిప్రాయ భేదాలు. ఎందుకు వస్తున్నాయి ఇవి? మనం ఎక్కడికి వెడుతున్నాము, మనం ఎక్కడ ఉంటున్నాము, ఎంతకాలం ఇక్కడ మనం ఉంటాము, ఎంతకాలం మనం ఇక్కడ నివసించాలి? ఆడపిల్ల విషయం తెలుసుకోవాలి. అంటే ఇది చాలామందికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఎందుకంటే చదువుకుందండి, ఎందుకు వంగివాలి ఉండాలి, ఎందుకు ఒరిగి ఉండాలి అనే అడిగే తల్లిదండ్రులే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. వంగివాలి ఉండక్కర్లేదు. వాళ్ళు ఏదంటే అది పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎంతకాలం మనం ఇక్కడ జీవిస్తాం? ఒక జీవితకాలం మనం అక్కడ ఉండాలి. మన సాంప్రదాయాలు వేరు, మన అలవాట్లు వేరు, మన ఆలోచన పద్ధతులు వేరు. మరి మనం ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతులు కూడా, వాళ్ళ ఆలోచనలు కూడా వేరుగా ఉండొచ్చు. అన్ని చోట్ల హింసించే వాళ్లే ఉండరు. కొన్ని చోట్ల మాత్రమే కొంతమందికి హింసా ప్రవృత్తి కలిగి అత్త, ఆడబిడ్డ ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలా ఉన్నప్పటికీ కూడా కట్టుకున్నవాడికి ఎలాంటి వాడో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి మంచివాడే అయినప్పుడు కొంతకాలం ఓపిక పట్టి తన మంచితనంతో వాళ్ళని గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ఆడపిల్లకి కావాల్సిందేంటి? సహనం కావాలి, ఓర్పు కావాలి. 3 రోజులకే వదిలేసి వెళ్ళిపోయేటువంటి సంఘటనలు రోజు రోజుకి మనకి పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఒక 5 ఏళ్ళు కాంట్రాక్టు, 2 ఏళ్ళు కాంట్రాక్టు ఇలా తీసుకుని అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ బాస్ అంటే ఎలా పడుతున్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు పడలేకపోతున్నారు? అత్తవారింట్లో మాత్రమే వీళ్ళకి విభేదాలు ఎందుకు వస్తున్నాయి? మరి ఉద్యోగాలు ఎంతో కాలంగా ఎన్నో ఒత్తిళ్లకి తట్టుకుని ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు? అక్కడికి మనకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు? మనకు వచ్చే జీతంరాళ్ళు చాలా గొప్పవి కాబట్టి మనం సహించి అక్కడ పనిచేస్తున్నాం. మరి అత్తవారింట్లో మనం ఎందుకు పడటం లేదు? అక్కడ మనకి ఎందుకు సహనం ఉండట్లేదు? ఇక్కడ కోల్పోయేది ఏమిటి? మనం పుట్టింటి నుంచి తీసుకురావాల్సింది ఏమిటి? మన బాధ్యత ఏమిటో తెలుసుకుని మన సహనాన్ని, వివేకాన్ని పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి. అక్కడేమిటి? ఇక్కడ మన సంసారం వెలగబెట్టినప్పుడు ఇక్కడ మనం చేసేటువంటి పొరపాట్ల వలన తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుంది. తర్వాత మన తోబుట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కష్టంగా ఉంటుంది. కాకపోతే నేటి సమాజంలో ఆ విధంగా ఎవరూ భావించట్లేదు. కానీ మనం కోల్పోయేదేమిటి? ఒక జీవితాన్ని కోల్పోతాం. అందుకని కొత్త వాతావరణంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సహనంగా, ఒద్దిగ్గా ఎదుటి వాళ్ళు ఏ కోణంలో, ఏ సందర్భంలో ఏమంటున్నారు అనేటువంటిది ఒక్క క్షణం ఆలోచించి కొద్దిగా ఓపిక పడితే తర్వాత వాళ్ళు సర్దుకునేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే మన సహనమే మనకి రక్ష, మన శాంతమే మనకి రక్ష అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఎంతకాలం, 1 ఏడాది 2 ఏళ్ళు అయినాక కూడా వాళ్ళ ప్రవర్తన మాలక హింసా ప్రవృత్తి ఉన్నప్పుడు భర్త మంచివాడైతే వేరుగా రావచ్చు. ఆ భర్త కూడా అలాంటి వాడైనప్పుడు అప్పుడు చూసుకోవచ్చు సంగతి ఏమిటో. తల్లిదండ్రులకి చెప్పి అప్పుడు సమస్య పరిష్కారాన్ని ఆలోచించాలి. కానీ ప్రతి చిన్న విషయాన్ని గోటిని గొడ్డలితో కొట్టుకోకూడదు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి పెద్ద కోణంలో నెగటివ్గా ఆలోచించి సంసారంలో మనస్తాపాలు తెచ్చుకొని పండంటి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. అలా కాకుండా
మంచి ఆలోచన, మన వివేకాన్ని ఉపయోగించి ఇది ఏ సందర్భంలో వాళ్ళు ఏమన్నారు, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా భూతద్దంలో చూడకుండా సమయస్ఫూర్తిగా ఆలోచించడం, సహనంగా ఉండడం, సంతోషంగా ఉండడం, చిరునవ్వుతో ఉండటం, మన తెలివితేటలతో మన కాపురాన్ని మనం సరిదిద్దుకోవడమే కాకుండా భర్త ప్రేమని పొందడం, ఇంట్లో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల ఆదరణని పొందడం వీళ్ళు చేయంగా పెట్టుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఇంట్లో కాకుండా 100కి 90 పాళ్ళు 90 మంది పిల్లల జీవితాలు బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది, కాపురాలు పచ్చగా నిలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం గమనించాల్సినటువంటి తరుణం ఈరోజు మనకి కనపడుతోంది. నేడు అమ్మతనం అంతరిస్తోందా? మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అంటారు శంకరాచార్యుల వారు. అంటే ఏమిటి? కుమాత ఉండదుట, కుపుత్రుడు ఉంటాడు. కుపుత్రో జాయేత అంటే కుపుత్రుడు ఉండవచ్చు, అంటే పుత్రుడు అనేవాడు చెడ్డవాడు ఉండొచ్చు, కానీ అమ్మ ఏనాటికి చెడ్డది ఉండదు. చెడ్డ తల్లి ప్రపంచంలో సృష్టిలో ఉండనే ఉండదు. అమ్మ అంటేనే ఆ ఒడిలో సేద తీరుతాడు కొడుకు. మరి అమ్మతనానికి మించినటువంటి గొప్ప విషయం ఈ సృష్టిలో ఏదీ లేదు. ప్రతి ప్రాణికి తల్లే మొట్టమొదటిగా రక్షణ కవచంలాగా నిలుస్తుంది. అమ్మతనం అనేటువంటిది సృష్టిలో భగవంతుడు ఇచ్చినటువంటిది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిర నమస్తస్సై 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 నమో నమః అంటున్నాం. అంటే మాతృత్వం అనేటువంటిది భగవత్ స్వరూపం. ఆ భగవంతుడే అమ్మవారి స్వరూపంలో, అమ్మవారే భగవంతుడి స్వరూపంలో, అమ్మ రూపంలో ప్రతి ప్రాణికి జన్మనిచ్చి రక్షణ కవచంలాగా ఆ బిడ్డని కాపాడుతుంది. మరి ఈ మాట ఎందుకు వస్తోంది మనకి? అమ్మతనం అంతరించిపోతుందని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఈరోజు సమాజం చూస్తే మనకు అదే కనిపిస్తోంది. ఏమిటంటే తల్లికి మమకారం ఉంటుంది, లేకుండా పోదు. తల్లి పిల్లల్ని చూడాలని అనుకుంటోంది, కానీ సమస్యల్ని అవగాహన రాహిత్యంతో పెంచుకోవటం వల్ల తన పిల్లలకి ఎన్నో లోటుపాట్లు చేస్తోంది ఆ తల్లి. ఎలా? సంసారంలోకి రాగానే కన్సీవ్ అవుతారు, పిల్లల్ని కంటారు. ఆ తర్వాత భార్య భర్తకి ఇద్దరికి ఈగోలు, నేను సంపాదిస్తున్నానని దెబ్బలాడుకోవడాలు, విడిపోవడాలు సమాజంలో రోజు రోజుకి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పెరిగిపోతున్నాయి ఈరోజు మన దేశంలో. అయితే బిడ్డ పుట్టిన తర్వాత విడాకులు తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇక్కడ మనం ఏం చేయాలి? తల్లికి చూడవలసినటువంటి విషయం ఏమిటి? భర్తలో బలహీనతలు ఉన్నాయా, దుర్గుణాలు ఉన్నాయా? నిజంగా దుర్మార్గుడైనప్పుడు, నిజంగా శాడిస్ట్ అయినప్పుడు తప్పనిసరిగా అక్కడి నుంచి విడిపోయి, ఎందుకంటే అలాంటి గుణాలు బిడ్డకి తాకకూడదు, ఆ బిడ్డ ఆ వాతావరణంలో పెరగకూడదు. కాబట్టి తన బిడ్డను తను రక్షించుకోవడం కోసం విడిపోయినా పర్వాలేదు. కానీ ఆ వ్యక్తికి బలహీనతలు ఉన్నాయనుకోండి, దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యతలు ఆ తల్లికి, ఆ చుట్టూ ఉండేటువంటి కుటుంబ వ్యక్తులకు కూడా ఉంటాయి. ఎందుకంటే తల్లి లేకుండా, తండ్రి లేకుండా ఆ బిడ్డ పెరిగినప్పుడు దాని ప్రభావం తప్పనిసరిగా పుట్టే బిడ్డకి, పెరిగే బిడ్డకి కూడా పడుతుంది. సమాజంలో తల్లి మాత్రమేనో లేదా తండ్రి మాత్రమేనో ఉండి పెరిగేటువంటి కుటుంబాలు ఈ రోజుల్లో మనకి చాలా కనపడుతున్నాయి. అంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ అన్నమాట ఇవి. అలాంటి అర్హత తల్లికి ఉందా, తండ్రికి ఉందా? తల్లిని వదిలి, అంటే బిడ్డని వదిలేసి ఆ తర్వాత పునర్వివాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పునర్వివాహం చేసుకున్నప్పుడు మళ్ళీ వచ్చినటువంటి భర్త ఈ బిడ్డని సమంగా చూస్తాడా? ఈ బిడ్డకి సరైనటువంటి మమకారం, ప్రేమ దొరుకుతుందా అనేటువంటి విషయాన్ని తల్లి ఆలోచించాలి. లేదా ఎక్కడో ఒక దగ్గర పెట్టడం, హాస్టల్లో పెట్టడం. చాలా చోట్ల మనకేం కనిపిస్తోంది? కొంతమంది అనాథ శరణాలయాల్లో వదిలేయటం, కొంతమంది పెద్దల దగ్గర పిల్లల్ని వదిలేయటం, అంటే తల్లి తండ్రి దగ్గర పిల్లల్ని వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది ఎక్కడో హాస్టల్లో పెట్టి దూరంగా చదివిస్తూ ఉన్నారు. మరికొంతమంది తనతో కూడా తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఎక్కడో సంస్కారవంతులు ఉన్న దగ్గర ఆ పిల్లలకి రక్షణ దొరుకుతోంది, లేదు అనడానికి లేదు. కానీ అది మాత్రం 100కి 5% మాత్రమే కనిపిస్తోంది. మనకి చెప్పేటువంటి అధ్యయనాలు ఏమిటంటే, చాలామంది పిల్లలు సింగిల్ పేరెంట్ ఫ్యామిలీతో పెరగటం వల్ల వాళ్ళ మీద కూడా దీని దుష్ప్రభావం చాలా వరకు ఉంటుంది. తల్లికి దూరమై పెరుగుతున్నారు, తల్లి మమకారాన్ని వాళ్ళు పొందటం లేదు. మరి అలాంటప్పుడు ఏమిటి? అమ్మతనం అంతరించినట్టు కాదా? మరికొన్ని చోట్ల అమ్మాయిలంతా కూడా తొందరపడి సహజీవనానికి వెళ్ళటం, మరికొంతమంది తొందరపాటు పనులు చేయటం వల్ల తత్ఫలితంగా తల్లులవుతున్నారు. ఆ తర్వాత ఆ బిడ్డల్ని వదిలేయటమో, అనాథ శరణాలయాల్లో వదిలేయటం, పెంటకుప్పల మీద వదిలేయటం, లేదా తల్లిదండ్రుల దగ్గర వదిలేయటం,
మళ్ళీ పెళ్లి చేసుకోవడం కనిపిస్తోంది. ఇక్కడ అమ్మతనం అంతరించడం కాదా? అమ్మ అంటే కేవలం బిడ్డకి ఒక రక్షణ కవచం. తాను త్యాగమై, తను కొవ్వొత్తిలా నీరై కారిపోయి తన జీవితాన్ని అంతరింపచేసుకుని కూడా ఆ బిడ్డకు రక్షణ ఇచ్చేది మాత్రమే తల్లి అనిపించుకుంటుంది. కానీ అమ్మతనం అంతరించిపోకూడదు. బిడ్డ ఎప్పుడు కూడా ఏకాకి కాకూడదు. ఏ బిడ్డైనా కూడా తన తల్లి తండ్రి అనే ఇద్దరి మధ్యలో పెరిగినప్పుడు మాత్రమే సంపూర్ణంగా శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మతనం అంతరించిపోకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆ బాధ్యతని స్వీకరించాలి. చీటికి మాటికి పోట్లాడడం కాకుండా ఎక్కడైనా బలహీనతలు ఉన్నప్పుడు వాటిని సవరించుకొని ఆ తండ్రి ప్రేమను కూడా బిడ్డకి పొందేలాగా, బిడ్డకి దక్కేలాగా బాధ్యతను తల్లి స్వీకరించాలి. అందుకని దాన్ని గుర్తించి పిల్లలని తండ్రి లేని వాళ్ళుగా చేయటమో, తల్లి లేని వాళ్ళుగా చేయటమో కాకుండా వాళ్ళని వాళ్ళ మధ్యలోనే వాళ్ళ ఒళ్ళోనే పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే అమ్మతనం అంతరించిపోకుండా ఉంటుంది.